Okay, so are you getting what is Nagel's algorithm? In Nagel's algorithm, only pieces of the data, only pieces of the data will be sent. One is acknowledged, and we waiting for the acknowledgement from the another. So in this way, we are doing the actual okay data transfer. Okay, clear? Adhodani? Clear? Emma, adhodani the Nagel's algorithm. So why we are using the, so because of these, so what is the problem? Sender waits for the receiver and receiver waits for the sender. So sender waits for the receiver to okay, sender waits for the data and sender waits for the receiver and receiver waits for the data sent by the receiver waits for this data sent by sender and sender waits for the acknowledgement sent by the receiver. So అందుకని డెడ్ లాక్ అవుతుంది కాబట్టి సో ఏం చేస్తాం నాగల్స్ అల్గారిథం డిజేబుల్ చేసి పెడతాం అన్నమాట ఇప్పుడు. ఓకే, అండ్ వాట్ ఈస్ ద అనదర్ ప్రాబ్లమ్ దట్ డిగ్రేడ్ టీసీ పెర్ఫార్మెన్స్ ఈజ్ సిల్లీ విండో సిండ్రోమ్. సిల్లీ window this is another problem in TCP performance. So this problem occurs when data are passing to the sending TCP entity in large blocks, but an interactive application on the receiving side reads data only 1 byte at a time. అంటే డేటానేమో ముక్కలు చేయట్లా, జస్ట్ లైక్ నాగల్ అల్గారిథం లాగా పీసెస్ చేయట్లా, డైరెక్ట్ గా డేటా మొత్తాన్ని పంపిస్తున్నాం, కానీ రిసీవింగ్ సైడ్ ఒక్కొక్క బైటే రిసీవ్ చేసుకుంటాం. సో టు సీ ద ప్రాబ్లం, లుక్ ఎట్ ది ఫిగర్ షోన్ ఇన్ 641. Okay, the TCP on the receiving side is full and the sender knows this. The sender knows this. Just I will just put the okay. This is nothing but silly window syndrome. Look at this silly window syndrome. Okay, so we use this silly what is this silly window syndrome? అంటే పంపించేటప్పుడు లార్జ్ బైట్స్ పంపిస్తాం, కానీ రిసీవర్ మాత్రం ఓన్లీ 1 బైటే రిసీవ్ చేసుకుంటుంది. దాని ఏమంటే టీసీపీ. సో ఇనిషియల్లీ ద టీసీపీ బఫర్ ఆన్ ది రిసీవింగ్ సైడ్ ఈస్ ఫుల్ అండ్ సెండర్ నోస్ దిస్. డయాగ్రామ్ లో చూడండి అమ్మా. సో ఇనిషియల్ ద టీసీపీ ఆన్ రిసీవింగ్ సైడ్ ఈస్ ఫుల్ అండ్ సెండర్ నోస్ దిస్. సో దెన్ ద interactive application reads 1 character from the TCP stream. So this action makes the receiving TCP happy. So it sends a window update to the sender saying that it is all right to send 1 byte. సో ఏమవుతుంది, ఒక్కొక్క బైట్ రిసీవ్ చేసుకుంటా ఉంటుంది రిసీవింగ్ సైడ్. అయితే విండో అప్డేట్ పంపిస్తుంది ఏమనంటే ఇట్ ఈస్ రైట్ టు సెండ్ 1 డేటా అని. ఓకే, సో ద సెండ్ అబ్లైజెస్ అండ్ సెండ్స్ 1 byte. అయితే సెండర్ సో సెండర్ ఓకే అని చెప్పి 1 byte పంపిస్తాడు. నౌ ద బఫర్ ఈస్ నౌ ఫుల్. సో ద రిసీవర్ అక్నాలెడ్జ్ 1 byte సెగ్మెంట్ అండ్ సెట్స్ ద విండో టు 0. దిస్ బిహేవియర్ క్యాన్ గో ఫర్ ఎవర్. చూడండి డయాగ్రామ్ చూడండి. సో 1 byte ఈజ్ ఫుల్ అని చూపిస్తాం కదా, తర్వాత రీడ్స్ 1 byte, తర్వాత రూమ్ ఫర్ 1 more byte. ఓకే, సో తర్వాత విండోస్ అప్డేట్ సెగ్మెంట్ సెండ్, మళ్ళీ న్యూ బైట్ అనేది వస్తుంది అనమాట. సో లైక్ దిస్ రిసీవర్స్ బఫర్ ఈజ్ ఫుల్. సో లైక్ దిస్ ఏమవుతుందంటే మళ్ళీ న్యూ బఫర్ అనేది న్యూ డేటా అనేది అరైవ్ అవుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో క్లార్క్ సొల్యూషన్ ఈస్ టు ప్రివెంట్ ద రిసీవర్ ఫ్రమ్ సెండింగ్ ఏ విండో అప్డేట్ ఫర్ 1 byte. సో క్లార్క్ ఏం చెప్పండి సొల్యూషన్, ఎప్పుడైతే రిసీవర్ బఫర్ ఫుల్ అయిందనుకో అప్పుడు 1 byte పంపించండి అని రిసీవింగ్ సైడ్ నుంచి సెండర్ సైడ్ కి పంపించవద్దు.
Instead, it is forced to wait until it has a decent amount of space available and advertise that instead. 1 byte కాకుండా ఒక 102 kbo లేకపోతే 4 kbo వచ్చేటట్టుగా వచ్చినప్పుడే దాన్ని పంపించేది చూడండి. 1 byte వద్దు, రిసీవర్ సైడ్ లో కొంత బఫర్ ఫ్రీ అయిన తర్వాత పంపించండి అని చెప్పి ఒక సొల్యూషన్ అనేది ప్రజెంట్ చేశాను అనమాట. క్లియర్? సో దిస్ ఇస్ ఇంపార్టెంట్. So when the connection is established or until its buffer is half empty, whichever is smaller. So half empty గానీ లేదా కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు కానీ, సో అప్పుడు అదే ఆ విండో అప్డేటే పంపించండి. 1 byte విండో అప్డేట్ పంపించద్దు. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ ది క్లాక్ సొల్యూషన్. Furthermore, the sender can also help by not sending tiny segments. Instead, you should wait until it can send a full segment or at least one containing half of the receiver's buffer size. అయితే సెండర్ కూడా వెంటనే 1 byte అని చెప్పంగానే 1 byte పంపించేయటం కాదు. సో సెండర్ షుడ్ వెయిట్ అంటిల్ it has some decent amount of memory available at the receiving side and it send at least half of the receiving window side. Always sender should send, but not 1 byte or 2 bytes. Okay, so Nagel's algorithm and clock solution to silly window syndrome are complementary. Nagel's ఏం చెప్తున్నాడు, చంక్స్ ఆఫ్ అంటే స్మాల్ పీసెస్ కింద చెప్పమనేమో నాగల్ చెప్తున్నాడు. క్లార్క్ ఏం చెప్తున్నాడు, బాగా డీసెంట్ సైజ్ వచ్చినంత వరకు కూడా పంపించొద్దు, రిసీవింగ్ కూడా చేసుకోవద్దని క్లార్క్ చెప్తున్నారు. రెండు ఆపోజిట్ టు ఈచ్ అదర్ అనమాట. When Nagel was trying to solve the problem caused by sending applicant delivering data to TCP a byte at a time, Clark was trying to solve the problem of receiving application sucking the data up from TCP a byte at a time. So both solutions are valid, can work together. So rendu equal, rendu kuda kalisi we can implement the both. The goal is for the sender not to send small byte and the receiver not to ask for them. Finally, goal ఏంటంటే సెండర్ ఏమో స్మాల్ ప్యాకెట్స్ ని సెండ్ చేయకూడదు, రిసీవర్ ఏమో స్మాల్ ప్యాకెట్స్ ని రిక్వెస్ట్ చేయకూడదు. ఓకే, సో దట్ ఈస్ ద గోల్. And the receiving TCP can go further in improving the performance than just doing Windows updates in large units. అయితే రిసీవింగ్ TCP కూడా can go further in improving the performance. ఎట్లా అంటే than just going window updates in large, like the sending TCP, it can also buffer the data, so it can also block a read request from the application until it has a large chunk for the data for it. Block చేయండి ఎప్పటిదాకా, until the buffer has a large amount of buffer to read. So doing so reduces the number of calls to the TCP. It also increases the response time. సో అలా చేయటం వల్ల ఏమవుతుందంటే రెస్పాన్స్ టైం ఇంక్రీజ్ అయింది. ఇదివరకంటే ఇమీడియట్ గా సెండింగ్ రిసీవింగ్ జరుగుతూ ఉండేది. ఎప్పుడైతే మనం బ్లాక్ చేస్తున్నామో రిసీవర్ ని రీడ్ రిక్వెస్ట్ నుంచి, అప్పుడు ఏమవుతుందంటే రెస్పాన్స్ టైం అనేది ఇంక్రీజ్. సో ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ కాల్స్ టు TCP కూడా రెడ్యూస్ అయింది. So it also increases, but for a non-interactive file transfer, efficiency may be important than response time too. అదే ఫైల్ ట్రాన్స్ఫర్ కి అయితే రెస్పాన్సివ్నెస్ కన్నా కూడా ఏమి ఇంపార్టెంట్, ఎఫిషియన్సీ అనేది ఇంపార్టెంట్. సో another issue that receiver must handle is that segments may array out of order. ఇంకో ఇష్యూ ఏంటంటే సెగ్మెంట్స్ అవుట్ ఆఫ్ ఆర్డర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో ద రిసీవర్ విల్ బఫర్ ద డేటా until it can be passed to the application in order. So actually nothing bad would happen if out of order segments will be discarded, since they would eventually be retransmitted by sender, but it would be wasteful. Clear? And acknowledgement can be sent only when all the data up to the byte acknowledgement have been displayed. So this is nothing but the cumulative acknowledgement. For example, 0, 1, 2, 4, 5, 6, 7 వచ్చింది అనుకోండి. Okay, it can manage everything up to and including the last byte in segment 2. When the sender times out, then it retransmits segment 3. ఇక్కడ ఏమైంది, 0, 1, 2, 4 తర్వాత ఏమైంది, 5, 6, 7 segments in it. So 0, 1, 2. So 0, so 2 కి acknowledgement పంపిస్తాం. Next 4, 5, 6, 7. Okay. So as the receiver has buffer segment 4, upon receipt of segment 3, it can acknowledge all bytes up to the end of the segment 7. Clear? So tomorrow we will discuss TCP timer management. Any doubt till here about today's TCP connection management and this topic TCP sliding window? Any doubt? Okay, good. Okay, bye, see you tomorrow.